ఈ కథలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కాదు. కేవలం కల్పితం. మా మొదటి ఎపిసోడ్ మరియు రెండవ ఎపిసోడ్ని ఎంతోమంది చూసి ఆదరించారు. కానీ చూసిన వారు ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత కష్టపడ్డా ఫలితం లేకుంటే ఆ బాధ భరించలేనిది. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ కుమార్. నేను పిలవగానే ఒక దయ్యం ప్రత్యక్షం కావడం ఏంటో, అది నన్ను చంపుతా అని శబ్దాలు చేయడం ఏంటో, అంతా అయోమయంగా ఉంది. ఈరోజు నేను ఇంటికి వెళ్ళాలో లేదు. అయినా నేను ఒక దయ్యాన్ని నేరుగా చూశాను. నాకు భయం లేదు. నేను ఇంటికి వెళ్ళకపోతే నా ధైర్యానికి సిగ్గుచేటు. ఏదైతే అదైంది. ఈరోజు నేను ఇంటికి వెళ్ళి తీరాల్సిందే. ఎవడ్రా నువ్వు? ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తే నీకెందుకురా? చావు కళ స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వేమంటున్నావు? నాకు అర్థం కావట్లే. నీ జీవితంలో ఈరోజు మరచిపోలేని రోజుగా గుర్తుండిపోద్ది. అసలు నువ్వేమంటున్నావు? మొహానికి నల్ల కూడా తగిలించుకొని వచ్చి చెప్పేదంతా నేను నమ్ముతా అనుకున్నావా? నిజం మాట్లాడుతున్నాను. నిన్ను ఒక దయ్యం చంపాలని చూస్తుంది. నువ్వు దయ్యంతో మాట్లాడుతావా? నీకు అంత ధైర్యం ఉందా? ఇదంతా ఇతనికెలా తెలిసింది? అంటే ఇతను చెప్పేది నిజమే కావచ్చా? లేదు, తనతో నేను మాట్లాడా. మరెందుకు భయపడటం? తనకు సాయం చేయొచ్చు కదా. ఆ దయ్యం నాకు సాయంగా ఉండనప్పుడు తనకు నేనెందుకు సాయంగా ఉండాలి? మరి తను పెట్టే చిత్రహింసలకు సిద్ధంగా ఉండు. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ శివయ్యని నమ్ము. పార్వతీమాతే దారి చూపుతుంది.
ఇక్కడేనా? మాయమయ్యాడా? ఇక్కడి నుంచి తొందరగా ఎస్కేప్ కావాలి.